ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మనం నేర్చుకోబోయే మెమరీ వర్స్ ఏంటో చూసేద్దామా? మీకా 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మనల్ని ఏం అడుగుచున్నారు? మనల్ని చాలా కష్టమైన పనులు, పెద్ద పెద్ద పనులు చేయమని మనల్ని అడగట్లేదు. దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే, మనల్ని మంచిగా ఉండమని చెప్తున్నారు. ఇతరుల పైన దయ, జాలి చూపించమంటున్నారు. చాలా నెమ్మదిగా, వినయంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే నీతిగా ఉండాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన పనులు అన్నమాట. మనం ఇలా కూడా చదువుకోవచ్చు. న్యాయముగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, వినయముగా నీ దేవునితో నడుచుకునుట, ఇది యెహోవా కోరుచున్నారు. మరి ఇవన్నీ కూడా మనము చూపించినప్పుడు, మన ప్రవర్తన ద్వారా దేవునికి చూపించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఇష్టపడతారనమాట. అలాగే మనము ప్రార్థించాలన్నమాట. దేవా, నేను నీకు నచ్చినట్లుగా నేను దయగా, వినయంగా, నీతిగా బ్రతకడానికి నాకు సహాయం చేయి తండ్రి అని మనము దేవుణ్ణి ప్రార్థించాలన్నమాట. అప్పుడు ఆయన మనకి మార్గాన్ని చూపిస్తారు. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్.